షర్మిల వర్సెస్ పవన్ కళ్యాణ్ తెలంగాణ పాలిటిక్స్ అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళిద్దరికి చాలా డిఫరెన్స్ ఉందండి. మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఐడియాలజీకి యువతని ప్రేరేపించే తెలంగాణ, నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మా ప్రత్యేక రాష్ట్రం అవుతుంది అంటే 1200 మంది బలిదానాలు చేసిన గడ్డ తెలంగాణ ఇది. అంటే తెలంగాణ యువకులకి చావంటే ఎంత ముచ్చటో ఆ ఒక్క విషయం గురించి ఆలోచించవచ్చు. అంటే దేశభక్తి కానీ, జనాల మీద ప్రేమ కానీ, సమాజం మీద అవగాహన కానీ తెలంగాణ ప్రజలకు ఎంతో ఉంది. కానీ ఒకటి అర్థం కాదు, ఈ తెలంగాణ అనేది పొలిటికల్ పార్టీలకి చాలా టూరిస్ట్ ప్లేస్ అయిపోయిందండి చాలామందికి. నిజంగా ఈ జనసేన పార్టీ నిజంగా తెలంగాణలోనే ఇక్కడే పుట్టిందన్నారు. ఇక్కడ ఏమీ యాక్టివ్ పాలిటిక్స్ లేదు, వెళ్ళిపోయారు. తర్వాత షర్మిల గారు వచ్చారు కొంతకాలానికి. షర్మిల గారు వచ్చి కొంతకాలం నేను ఇక్కడే పుట్టాను, నేను ఇక్కడే పెరిగాను, నా ప్రాంతం అని ఆమె అన్నారు. ఆమె అన్న తర్వాత వాస్తవం చెప్పాలంటే కొంతవరకు ఆమెని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అధికార కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆమె బలంగా ఎండగట్టారు. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క విధి విధానాన్ని గట్టిగా నేలకేసి కొట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది షర్మిల గారి. ఆమెను ఎప్పుడు కూడా మేము గుర్తుంచుకుంటాం. షర్మిల వర్సెస్ పవన్ కళ్యాణ్ తెలంగాణ పాలిటిక్స్ అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళిద్దరికి చాలా డిఫరెన్స్ ఉందండి. మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ జన్మస్థలం, జనసేన జన్మస్థలం తెలంగాణ అన్నారు, కానీ ఆయన ఒక్క యాక్టివ్ రోల్ కూడా ప్లే చేయలేదు. అంటే తెలంగాణ పాలిటిక్స్లో కానీ, తెలంగాణలో ఏదైనా స్టాండ్ తీసుకోవటం కానీ, కనీసం ప్రజలకు మద్దతుగా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటిది కేసీఆర్ గారిని షర్మిల ఏమి ఇచ్చావు, నువ్వేం చెప్పావు, నువ్వేం చేస్తున్నావు, ఇలా జరుగుతుంది, ఇలా నీది మొత్తం ఒక్కొక్కడు నియోజకవర్గంలో ఒక్కొక్క నయీమైపోయాడు, ఒక్కొక్క ఎమ్మెల్యే భూ కబ్జాలు చేస్తున్నారు, ఇలా అక్రమంగా ఈ అంతా సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నావు కేసీఆర్, ఫామ్ హౌస్లో పడుకుంటున్నావా అని తొడగొట్టి నిజంగా తెలంగాణ గడ్డ మీద ప్రశ్నించిన నాయకురాలు ఎవరెవరు ఉన్నారంటే షర్మిల గారు. సరే, ఆమె రాజకీయ సమీకరణలు ఎలా మారి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే చాలామందికి అంత వస్తున్నారు. తెలంగాణ పార్టీ మీద గడ్డ పెట్టామన్నారు, గడ్డ మీద మేము పార్టీ జెండా పెట్టామన్నారు. తెలంగాణ గురించి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదొకటి మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది. యాక్టివ్ రోల్ ప్లే చేశారు షర్మిల గారు కనుక. కానీ తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తెలంగాణ ఇంతవరకు సింగిల్ స్టాండ్ కూడా తీసుకోలేదు. కనీసం కేసీఆర్ గారితో గౌరవంగా అయినా మిమ్మల్ని నమ్మి రాష్ట్రం వేరు చేశారు, ఇంతమంది బలిదానాలు చేసుకున్నారు, కేసీఆర్ గారు మీకు గౌరవం ఇచ్చారు, మీ ఉద్యమానికి రెస్పెక్ట్ చేసి మీ ఉద్యమాన్ని కాపాడి ఇవాళ మిమ్మల్ని లాంగ్ స్టాండ్ ముఖ్యమంత్రిగా చేశారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయకండి, తెలంగాణ ప్రజలు మీ కుటుంబం లాంటిది, మీ బిడ్డ లాంటిది చూడండి అని ఒక్క స్టేట్మెంట్ కూడా తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. అది చాలా బాధాకరం అనిపించింది నాకు ఖచ్చితంగా. అంటే ఆయనకి ఐడియాలజీకి డిఫరెంట్ కంపల్సరీ ఉంటుందండి. అంటే ఆయన యాక్చువల్గా చేసింది మొదటి తప్పు, పవర్ పాలిటిక్స్కి వెళ్ళి చూడటమే మొదటి తప్పు. పవర్ పాలిటిక్స్ అధికారం తొందరగా వస్తుంది, కానీ దాంట్లో ఇమడడం చాలా కష్టం. అదే సొంతంగా మంచిగా నిర్మించుకుంటే మాత్రం దాన్ని ఏదైనా చేయగలిగే శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. వాళ్ళు కూడా సహకరిస్తారు, మిగతా వాళ్ళు కూడా సహకరిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీని గౌరవిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీని గౌరవించే వాళ్ళు ఎవరు? ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీలు ఎవరెవరు ఉన్నారని వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఏంటి, ఆయన ఇంటలెక్చువల్కి వాళ్ళకి అనవసరం. ఎందుకంటే ఈయన మొదట చేసిన తప్పే వేరే వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవడం అనేది మొదటి తప్పు. ఆయన ఇక నుంచి అయినా ఎమ్మటే విరమించి ఆయన విధి విధానాలు ఉన్నాయో నిజంగా ఆయన అంటున్నారు. నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఐడియాలజీకి యువతని ప్రేరేపించే తెలంగాణ, నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మా ప్రత్యేక రాష్ట్రం అవుతుంది అంటే 1200 మంది బలిదానాలు చేసిన గడ్డ తెలంగాణ ఇది. అంటే తెలంగాణ యువకులకి చావంటే ఎంత ముచ్చటో ఆ ఒక్క విషయం గురించి ఆలోచించవచ్చు.